పరశురాముడు అసలాయన జన్మయే చాలా చిత్రంగా వచ్చినటువంటి అవతారమది. అది ఒకళ్ళు ప్రార్థన చేస్తే వచ్చినది కాదు, ఒకళ్ళ పొరపాటు వల్ల వచ్చింది ఆ అవతారం. గాంధీ అని ఒక మహారాజు. ఆ గాంధీ అన్న మహారాజుకు ఒక కుమార్తె ఒక్కతే కుమార్తె. ఆయనకి కొడుకులు లేరు. ఆమె పేరు సత్యవతి. ఆమె సుగుణాల రాశి. అందుకని ఆమెని వివాహం చేసుకోవాలి అని ఆ రోజుల్లో చాలామంది ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసిన వాళ్లలో భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు కూడా ఉన్నాడు. భృగువు, రుచీకుడు ఇది బ్రాహ్మణుల యొక్క వంశం. ఆ గాధి మహారాజుగారి యొక్క కుమార్తె అయినటువంటి సత్యవతిని భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు చేసుకోవాలనుకున్నాడు. రుచీకుడు వెళ్ళి గాధిని అడిగాడు. నీ కుమార్తెని నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు. అడిగితే గాధి అన్నాడు, మాకు వంశంలో ఒక ఆచారముంది. మేము ఆడపిల్లని ఎవరికైనా ఇవ్వాలి అంటే కన్యాశుల్కం చెల్లించాలి. ఒళ్లంతా చంద్రకాంతి ఎలా ఉంటుందో అటువంటి తెల్లగా ఉన్నటువంటి 1000 గుర్రములను, ఒక్క చెవి మాత్రమే నల్లకలో ఎలా ఉంటుందో అటువంటి కాంతితో నల్లగా ఉండాలి ఒక చెవి. అటువంటి గుర్రములను 1000 గుర్రములను తెచ్చి ఎవరు ఇస్తాడో వాడికి మా పిల్లని ఇస్తూ ఉంటాం. నువ్వు తెచ్చి ఇవ్వగలిగితే నీకిస్తాను అన్నాడు. ఇప్పుడీ 1000 గుర్రాలు పట్టికెళ్ళి గాధి మహారాజుకిచ్చాడు. ఇస్తే గాధి మహారాజు తన కుమార్తె అయిన సత్యవతీదేవిని రుచీకుడకిచ్చి వివాహం చేశాడు. ఈ రుచీకుడు ఈ సత్యవతీదేవిని తీసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. ఒకానకప్పుడు శివకేశవులిద్దరికీ 2 ధనస్సులు ఇచ్చాడు పరమేశ్వరుడు. భవిష్యత్తు తెలుసుకోగలడు పరమశివుడు. తన దగ్గర ఉన్న ధనస్సుని తీసుకెళ్లి జనక మహారాజుగారి వంశంలో పుట్టినవాళ్ల దగ్గర పెట్టాడు. శ్రీమహావిష్ణువు తన ధనస్సు తీసుకెళ్లి రుచీకుడికిచ్చాడు. రుచీకుడి దగ్గర విష్ణుధనస్సు. విష్ణుధనస్సును ఎవరూ ఎక్కువ పెట్టలేదు. ఈ రుచీకుడు సత్యవతీదేవితో సంతోషంగా గృహస్థాశ్రమంలో ఉన్నాడు. అలా ఉన్న కాలంలో ఒకరోజున భృగువు కొడుకి ఇంటికొచ్చాడు. వస్తే కోడలు చాలా సంతోషంగా పరిచర్య చేసింది మామగారికి. సంతోషించాడు భృగువు. అమ్మా, నీకేం కావాలమ్మా అని అడిగాడు. అయితే మామయ్యగారు, మీరు తపోదక్షులు, మీరు వరమివ్వగలరు. నేను మిమ్మల్ని ఒక వరం అడుగుతున్నాను. నాకు కొడుకు కావాలి. మా నాన్నగారికి కొడుకు కావాలి. తను ఒక్కతే తరించడం కాదు, తన తండ్రికి కొడుకు లేడు. తను ఒక్కతే కూతురు. తనని కన్యాదానం చేసేశాడు. కొడుకులు పుట్టాలని తీర్థయాత్ర చేస్తున్నాడు. మా నాన్నగారికి కూడా కొడుకు కావాలి అని. వెంటనే భృగువు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన ఆ హవిష్య అన్నాన్ని కొద్దిగా 2 పాత్రల్లో పెట్టి తన మంత్రశక్తి చేత అభిమంత్రించాడు. వాటిలోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది. అమ్మా, మీ అమ్మ తిరిగి వస్తుంది తీర్థయాత్ర నుంచి. నిన్ను చూడడానికి ఇక్కడికి వస్తుంది. ఒక పని చెయ్యి. ఈ పాత్ర నువ్వు తిను, ఈ పాత్ర మీ అమ్మ తినాలి. ఎందుకని? ఆ ఇంట్లో పుట్టినవాడు కూడా వేదాంగములు చదువుకొని, శాస్త్రం చదువుకొని, చక్కగా ధర్మానుష్ఠాన తత్పరుడైనవాడు పుట్టాలి. అంతేగన గుర్రమెక్కి యుద్ధాలు చేసేవాడెందుకు? బ్రాహ్మణుడి కుటుంబంలో. అందుకనమ్మా, నీకు బ్రాహ్మణుడు పుట్టాలి. నీ తండ్రికి బ్రాహ్మణుడు పుట్టి వేదం చదువుకొని జపం చేసుకుంటూ కూర్చుంటే రాజ్యం చేసేవాడెవడు? అందుకని మంచి క్షాత్రమున్నవాడు పుట్టాలి. అందుకని ఒకరి పదార్థం ఒకరు తినకండి. ఎవరి పదార్థం వాళ్లే తినాలి. ఈ పాత్ర నీకు, ఈ పాత్ర మీ అమ్మకి. ఈ పాత్రలో ఉన్న పదార్థములను తిని గర్భదోష నివారణము అంటారు. నువ్వు మేడి చెట్టుని కౌగలించుకో. మీ అమ్మ అశ్వత్థ వృక్షాన్ని కౌగలించుకోవాలి. రావి చెట్టుని కౌగలించుకోవాలి. ఈ పదార్థాన్ని తినండి. ఇద్దరూ గర్భవతులవుతారు. సరే అనంది పాపం భృగుమహర్షి అనుగ్రహించాడు. అన్న సంతోషంలో మామగారితో మాట్లాడ్డంలో ఏ ఆనందంలో ఉందో మర్చిపోయింది. ఎవరు ఏది తినాలి, ఎవరు ఏ చెట్టుని కౌగలించుకోవాలి. పొరపాటు పడింది. భృగువు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తల్లి వచ్చింది. ఎంతో సంతోషపడిపోయింది. అమ్మా, నీకు కొడుకు పుడతాడు. ఇదిగో ఈ పాత్రలోది నువ్వు తిను, ఈ పాత్రలోది నేను తింటానని పాత్రలు మారిపోయాయి. తల్లి తినవలసినది తను తింది, తను తినవలసినది తల్లి తింది. చెట్లు కూడా మారిపోయాయి. అశ్వత్థ వృక్షాన్ని కౌగలించుకోవలసిన తల్లి మేడు చెట్టుని కౌగలించుకుంది. మేడు చెట్టుని కౌగలించుకోవలసిన కూతురు అశ్వత్థ వృక్షాన్ని కౌగలించుకుంది. తారుమారైపోయాయి. లోపల ఉన్నటువంటి పిండాలు ఒకడు అపారమైనటువంటి తేజసంపన్నుడు, క్షాత్రధర్మమున్నవాడు, భూమండలాన్ని గెలవగలిగినవాడు. ఈమె కడుపులో పెరగవలసి వచ్చింది. అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు. ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత పాపములు దగ్ధమైపోతాయో, ఏ మహానుభావుడు అనేక మంత్రములకు ద్రష్టయో, ఎవరు బ్రహ్మర్షియో అటువంటి విశ్వామిత్రుడు ఒకరి కడుపులో పెరగవలసి వచ్చింది. కొద్దికాలమైన తరువాత వాడికి అనుమానం వచ్చింది. తప్పు చేశానేమో, పాత్రలు మారాయేమో,
మామయ్యగారు చెప్పినట్టు చేశామా అని అనుమానం వచ్చింది. భృగువు వచ్చాడు మళ్ళీ. మామయ్యగారు అన్న తర్వాత వెళ్ళిపోయాక రాకుండా ఉంటాడేంటి, వస్తాడు కదా? మళ్ళీ భృగువుని అడిగింది. మామయ్యగారు ఇలాగేనా చెయ్యాలి, ఇలా చేశాను అంది. ఎంత పని చేశావమ్మా? ఇప్పుడు నీ కడుపున పరమ క్షాత్రధర్మమున్నవాడు, అపారమైన ఆవేశమున్నవాడు, విశేషమైనటువంటి గర్వాతిశయము కలిగినటువంటివాడు, పౌరుష ప్రతాపములున్నవాడు పుడతాడు. మామయ్యగారు ఎలా అని అడిగింది. ఎలా అంటే ఏం చేయనమ్మా, ఇప్పుడు మార్చడం కుదరదండి. పోన్లేండి, మార్చడం కుదరకపోతే ఒక్క ఉపకారం చెయ్యండి. ఏం చేయమంటావు? మీ అబ్బాయి కోరి నన్ను పెళ్లి చేసుకున్నారు. మా నాన్నగారిని అడిగి ఎక్కడో వరుణుడి దగ్గరికి వెళ్ళి 1000 గుర్రాలు చెవి ఒకటి నల్లగా ఉన్నవాటిని తీసుకొచ్చి అశ్వతీర్థం నుంచి ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆయనకి తీసుకెళ్ళి, పాపం నేను చూస్తూ చూస్తూ ఇంత క్షాత్రధర్మమున్న కొడుకునిస్తే, అయ్యో బ్రహ్మజ్ఞాని కొడుకుగా పుట్టకపోయాడే, ఇది చేసిన పొరపాటువల్ల అని బాధపడతారు. అందుకని వాణ్ణి మనవణ్ణి చేసి నాకు బ్రహ్మజ్ఞానమున్న వేరొకడు కొడుకుగా పుట్టేట్టు అనుగ్రహించండి. ఆలోచించాడు భృగువు. ఆ వంశంలోనేగా రావడానికి అంగీకరిస్తుంది కాబట్టి కొడుకుగా కాదు, మనవడిగా వస్తాడులే. కొడుకుగా మళ్ళీ నీకొక బ్రహ్మజ్ఞాని వస్తాడు. మీ అమ్మ కడుపున పుట్టేవాడిని మార్చడం కుదరదు. వాడు మాత్రం అలాగే వస్తాడు. కాబట్టి ఇప్పుడు గాది మహారాజుగారికి పుట్టినటువంటివాడు కౌశికుడు. కౌశికుడు అంటే మహానుభావుడు. విశ్వామిత్రుడు ఇక్కడ సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటివాడు జమదగ్ని. జమదగ్ని వేదములన్నీ చదువుకున్నటువంటివాడు, మహానుభావుడు, గొప్ప బ్రహ్మతేజస్సు కలిగినటువంటివాడు. జమదగ్ని కొడుకుగా వచ్చాడు. ఆ జమదగ్ని మహర్షి రేణుకాదేవికి 5 కుమారులు జన్మించారు. అందులో పెద్దవాడికి రుమణ్మంతుడు అని పేరు. రెండవవాడు సుశీలుడు, మూడవవాడు వసు, నాలుగవవాడు విశ్వావసు, 5వవాడు పరశురాముడు. ఆయనకి 5వవానికి పేరు పరశురాముడు కాదు, తండ్రి పెట్టుకున్న పేరు రాముడు. ఒకనాడు జమదగ్ని మహర్షి తన భార్య అయినటువంటి రేణుకాదేవిని పిలిచి ఏదో అనుష్ఠానం చేసుకోవడానికి సరోవరానికి వెళ్లి నీళ్లు తీసుకురమ్మన్నాడు. ఆవిడ ఒక పాత్ర పట్టుకుని నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. అక్కడికి చిత్రధుడు అనబడేటటువంటి గంధర్వుడు తన భార్యలతో కలిసి మెడలో పూలదండలు వేసుకుని జలక్రీడ ఆడుతున్నాడు. ఆ గంధర్వుడి యొక్క రూపాన్ని చూసి ఎంత బాగున్నాడో అన్న భావనతో ఆయన చేస్తున్న జలక్రీడల్ని తమకంతో చూసింది రేణుకాదేవి. ఆ చూస్తూ ఉండిపోవడంలో ఆలస్యమైపోయింది. భర్తకి నీటిపాత్ర తీసుకెళ్లడం భయపడుతూ గబగబా తీసుకెళ్ళింది. భార్యని చూస్తూనే గుర్తించాడు జమదగిరికి. నువ్వు మానసిక వ్యభిచారం చేశావు. మానసిక వ్యభిచారం చేసినటువంటి నువ్వు నాకు భార్యస్థానంలో ఉండడానికి యోగ్యురాలివి కావు. అందుకని నిన్ను భార్యస్థానంలో ఉంచుకుని నేను ఇక గృహస్థాశ్రమంలో ఉండడం కుదరదు అని 5 కొడుకుల్ని వరుసగా పెద్ద కొడుకు అయినటువంటి వాడి దగ్గరనుంచి రుమణ్వంతుడి దగ్గరనుంచి ఒక్కొక్కరిని పిలిచి మీ అమ్మని చంపేసేయండి అన్నాడు. అంటే పెద్ద కొడుకు రుమణ్వంతుడు అన్నాడు, నాకు జన్మనిచ్చినటువంటి తల్లి పరదేవతా స్వరూపం, ఆవిణ్ణి నేను చంపనిమేమిటి, చంపనన్నాడు. రెండవ కొడుకుని పిలిచాడు. సుశీలుడు అమ్మని చంపన్నాడు, నేను చంపనన్నాడు. మూడవ కొడుకు వసువుని పిలిచాడు, నేను చంపనన్నాడు. 4వ కొడుకు విశ్వావసుని పిలిచాడు, నేను చంపనన్నాడు. 5వవాడైనటువంటి భార్గవరాముణ్ణి పిలిచాడు. పిలిచి మీ తల్లిని సంహరించు అన్నాడు. వెంటనే కత్తితీసి తల నరికేశాడు తల్లి. ఆవిడ తల ఊడిపడిపోయింది. పడిపోగానే తండ్రి ప్రసన్నుడయ్యాడు. ఒరే, నేను చెప్పిన పని చేశావురా నువ్వు, చాలా చాలా సంతోషిస్తున్నాను. నీకేం వరం కావాలో కోరుకో, ఇస్తాను వరాలు అన్నాడు. మా అమ్మ తిరిగి బ్రతకాలి, అది నా మొదటి కోరిక. బ్రతికిస్తున్నాను మీ అమ్మని అన్నాడు. నాకు చిరంజీవిత్వం కావాలన్నాడు. ఇస్తున్నాను అన్నాడు. అందుకు పరశురాముడు చిరంజీవి అయ్యాడు. జమదగ్ని మహర్షి యొక్క వరం ఈ భార్గవరాముడు. ఈ భార్గవరాముడు హిమవత్ పర్వతం మీద కూర్చుని పరమశివుడు గురించి తపస్సు చేశాడు. శివుడు సంతోషించి ఆయనకి ఒక గండ్రగొడ్డలిని బహుగరించాడు. ఇచ్చి ఇక ఇక్కడి నుండి నువ్వు ఎక్కడైనా ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్లని రక్షించడానికి పరశువుని వాడమన్నాడు. ఆయన పరశువు వేసుకుని నడుస్తూ ఉండేవాడు. ఆ గండ్రగొడ్డలిని పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. ఆ గండ్రగొడ్డలి పరమశివ దత్తం కనుక అది ఆయన చేతిలో ఉండగా ఆయన్ని ఎవరూ నిర్జించలేరు కనుక, ఓడించలేరు కనుక పరశురాముడు అని పిలుస్తుండేవారు భయంతో. ఇటువంటి పరశురాముణ్ణి పరమశివుడు ఒకసారి మళ్లీ పిలిపించాడు కైలాసానికి. దేవతలకు రాక్షసులతో యుద్ధం జరుగుతోంది. నువ్వు వెళ్ళి అక్కడ వాళ్లకి సహాయం చెయ్యి. దేవతలకి రాక్షసులతో యుద్ధం చేయమన్నాడు. అంటే పరశురాముడు అన్నాడు, నా దగ్గర నువ్విచ్చిన పరశువు తప్ప ఇంకేం లేదు. నాకేం ధనుర్వేదం తెలియదు. నేను యుద్ధం ఎలా చేయగలను అని అడిగాడు. అడిగితే పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు.
నేను నిన్ను ఆవేశిస్తాను. ఆవేశించుట అంటే అంశ ఆయనలో ప్రవేశిస్తుంది. నీలో ఉన్ని నేను పనిచేస్తాను. కాబట్టి నీకు ఇంక ధనుర్వేదం తనంత తాను భాసిస్తుంది. నువ్వు ఎంతమందినైనా పడగొట్టేస్తావు. యుద్ధం చేయమన్నాడు. ఆయన దేవతలకి సహాయంగా రాక్షసుల మీద యుద్ధానికి వెళ్లి ఆ రాక్షసులందర్నీ కూడా పడగొట్టాడు. పడగొడితే ఆయన ఒళ్లంతా కూడా తుత్తునీల కింద కొట్టారు రాక్షసుడు. నెత్తురోడిపోయి పూచిన మోదుగుచెడ్డులా అయిపోయాడు. శివుడికి నమస్కరించి నువ్విచ్చిన కర్తవ్యం పూర్తిచేశాను అన్నాడు. పరమేశ్వరుడు ఆయన శరీరమంతటినీ కూడా తడిమాడు. తడిమితే ఆయన ఒళ్ళు వజ్రకాయం కింద మారిపోయి అపారమైన తేజస్సు పొందేశాడు. ఇంకా అంతా ఇంతా తేజస్సు కాదు, అంత విశేష తేజస్సు పొందాడు. అందుకే అప్పటినుంచే ఏమైందంటే సామాన్యుడైనవాడు పరశురాముడు వంక చూడలేడు. పరశురాముడు నడిచి వస్తుంటే కేవలం ఆయన్ని చూస్తే కొన్ని లక్షల సైన్యం మూర్ఛబోయేది. ఆయన యుద్ధం చెయ్యక్కర్లేదు కదా. బ్రాహ్మణుడికి ఇంత తప్పు ఎందుకు చేశావు? భూమిని అనేటటువంటి రాజుని చంపావు కాబట్టి పాప పరిహారార్థం తీర్థయాత్రలు చేసి రమ్మన్నాడు. సరే అని బయలుదేరాడు. భూమండలమంతా తీర్థయాత్ర చేశాడు. తీర్థయాత్ర చేసి చేసి చిట్టచివరికి మళ్లీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తల్లిదండ్రులకు మొక్కాడు, నమస్కరించాడు. కాలం గడిచిపోతోండి. ఒకనాడు మళ్లీ అరణ్యానికి దర్భలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఇక్కడ జమదగ్ని ఒక్కడే కూర్చునున్నాడు. ఆ కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులున్నారు. వాళ్లు బయల్దేరి జమదగ్ని దగ్గరికి వచ్చారు. మా నాన్నని చంపేసినవాడు ఈ జమదగ్ని కొడుకైన పరశురాముడే కాబట్టి ఈ జమదగ్ని చంపేస్తామని కూర్చున్నవాడిని కూర్చున్నట్టు కత్తిపెట్టి తల వరికేశారు. ఆయన మురిగిపోయిందాయన శరీరం. ఆయన శరీరం మురిగిపోగానే ఆ అరణ్యంలో ఉన్నటువంటి వాడిని పిలిచారు. పిలుస్తూ ఆ తల్లి జమదగ్ని యొక్క భార్య ఆ పడిపోయినటువంటి జమదగ్ని యొక్క శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచింది. భార్గవరామ, భార్గవరామ, భార్గవరామ అని అరిచింది. ఎన్ని మాటలరిచింది అని చెప్పారంటే మహాభారతంలో 21 మాటలరిచింది. ఆ అరవడం కూడా ఎలా అరిచిందంటే పరశురాముడు లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా అరిచింది. అన్ని మాటలరిస్తే ఆయన అరణ్యంలో ఉన్నవాడు విన్నాడు. నా తల్లి ఎందుకింత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని పరుగుపరుగున వస్తూ లెక్కబెట్టుకున్నాడు ఎన్ని మాటలు పిలుస్తోంది అని. ఆశ్రమానికి వచ్చేటప్పటికి 21 మాటలు పూర్తయ్యాయి. చూశాడమ్మా, ఎవరు చేశారీ పనిని అడిగాడు. నువ్వు కార్తవీర్యార్జున్ని చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జుని యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్గిని చంపేసింది. వెంటనే ఆయనకి కోపం వచ్చి, అమ్మా, ఈ క్షత్రియులు దురహంకారులు. భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు ఆతిథ్యం పొంది ఆవునెత్తుకుపోయాడు. ఆవునెత్తుకుపోతే నేను ఆవుని విడిచిపెట్టమని అడిగితే బ్రాహ్మణుడు వెర్రివాడు. చంపేసేయమన్నాడు. నేను యుద్ధం చేస్తే నా చేతిలో చచ్చిపోయాడు. ఆయన ఆవుని విడిచిపెట్టలేదు కాబట్టి యుద్ధం చేసి చంపాను. నేను లేనప్పుడు దొంగదెబ్బ తీసి నా తండ్రిని చంపారు. ఈ క్షత్రియులు బతకడానికి వీల్లేదమ్మా. నువ్వు 21 మాట్లు గుండెలు బాదుకుని అరిశావు కనుక 21 మాట్లు ఈ భూమండలమంతా తిరుగుతాను. క్షత్రియుడన్నవాడు కనబడితే చంపేస్తాడు. గర్భస్థ పిండమై ఉన్నా కూడా విడిచిపెట్టను. శిశువైనా కూడా విడిచిపెట్టాలి. క్షత్రియుడన్నవాడు ఈ భూమిమీద ఉండడానికి వీల్లేదు. అదే కృష్ణభగవానుడు ధర్మరాజుతో అంటాడు, కొద్ది వంశములు మాత్రమే సుక్షత్రియ వంశములు మిగిలాయి. మిగిలిన వంశాలన్నీ అంతరించిపోయాయి పరశురాముడి చేతిలో. అలా మిగిలిపోయిన వంశాల్లో ఇక్ష్వాక వంశం, చంద్రవంశం అటువంటివి కొన్ని ఉన్నాయి. మిగిలిన వాళ్లెక్కడైనా కొద్దిమంది క్షత్రియుంటే వాళ్లు 3 ప్రదేశాల్లో దాక్కున్నారు. ఒకటి ఆవుల మందలోకి వెళ్లిపోయి దాక్కున్నాడు. ఆవుల మందలలో ఉంటే మాత్రం ఆయన తొందరపడి గబగబా రాడు. ఎందుకంటే ఏ ఆవైనా చెనకపడుతుండెని ఆగుతాడు. కొంతమంది ఆడవాళ్లు నివసించేటటువంటి ప్రదేశాల్లోకి వెళ్లి దాక్కున్నారు. ఆడవాళ్లు ఉన్న చోటికి వెళ్ళడు. ఆడవాళ్లు ఉన్న చేతికి గాజులు ఇలా ఇలా చూపించినా ఇక లోపలికి రాడు పరశురాముడు. అందుకని కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకుని ఆయన వస్తుంటే చేతులు బయటికి పెట్టి చప్పుడు చేశారు. ఆడవాళ్లు ఉన్నారని వెళ్ళిపోయాడు. అలా బతికారు కొంతమంది. మిగిలిన వాళ్లందర్నీ చంపేశాడు. శిశువుల్ని కూడా మిగల్చలేదు. 21 మాట్లు భూమండలమంతా తిరిగి క్షత్రియులన్నవాళ్లని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్లి కురుక్షేత్రంలో 5 పదములు తవ్వాడు. 5 చెరువులు తవ్వి 5 నెత్తుర్లు తీసి తండ్రికి పితరులకు తర్పణం చేశాడు. అది ఆవేశం. అందుకని ఆవేశ అవతారం. అంత ఆవేశాన్ని పొందినటువంటి అవతారం. అవతారం దాని ఉద్ధతి. అసలు దాని గురించి చదవడం, దాన్ని ఊహించడమే చాలా కష్టంగా ఉంటుంది. ఈ విచిత్రవీర్యుడికి కొడుకులు పుట్టాలి, లేకపోతే వంశం ఆగిపోతుంది. అందుకని కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు అని తెలుసుకున్న భీష్మాచార్యులవారు, తమ్ముడు ఎలాగూ పనికిమాలినవాడు, వెళ్లి రాజుల్ని ఓడించి తెచ్చుకోలేడు. భార్యల్ని తనే వెళ్ళాడు.
వెళ్ళి ఆ స్వయంవరానికి వచ్చిన రాజులందర్నీ ఓడించి అంబా, అంబిక, అంబాళికలని రథమెక్కించి హస్తినాపురానికి తీసుకెళ్లి పెళ్లికూతుర్లుగా కూర్చోబెట్టి పెళ్లి చేసుకోమన్నాడు తమ్ముడిని, అంటే విచిత్రవీర్యుడి వంక చూసి. అందులో అంబ అంది, ఇతఃపూర్వమే నా మనసు సాళ్వదేశ ప్రభువుకి ఇచ్చాను కాబట్టి మేమొండులం వివాహం చేసుకుందామనుకున్నామంటే ఆయనన్నాడు, ఇది ధర్మాతిక్రమణం. మనసు ఒకచోట మనువు ఒకచోట కుదరదు. ఆడదాని మనసు వివాహపూర్వం అలా ఇంకొక పురుషుడియందు ప్రవేశించకూడదు. నువ్వు సాళ్వప్రభువుని వివాహం చేసుకుంటానన్నావు, ఆయన నిన్ను వివాహం చేసుకుంటాడనంటున్నావు. ఇది తెలియక మీ తండ్రి నీకు స్వయంవరం ప్రకటించాడు. నిన్ను సకల లాంఛనాలతో సాళ్వరాజు దగ్గరికి పంపించేస్తున్నాను, వెళ్ళిపోమని పంపించేశాడు. రథమిచ్చి పంపిస్తే సాళ్వభూపతి దగ్గరికి వెళితే ఆయనన్నాడు, నన్ను ఓడించి భీష్ముడు ఎత్తుకుపోయాడు. నిన్ను కాశీరాజు మీ నాన్న స్వయంవరం ప్రకటించినప్పుడు నువ్వు భీష్ముడి సొత్తు. భీష్ముడు ఏం చేసుకుంటే అది చేసుకుంటాడు. తమ్ముడికి ఇచ్చి చేస్తాడు, లేకపోతే భీష్ముడే చేసుకుంటాడు. భీష్ముడు ఎత్తుకుపోయి భీష్ముడి చేతిలో ఓడిపోయినటువంటి నేను ఇక నిన్ను పెళ్లి చేసుకోను అన్నాడు. ఆవిడ మళ్లీ వెనక్కి వెళ్ళింది. అక్కడేమో సాళ్వుడు పెళ్లి చేసుకోనంటున్నాడు. నా జీవితం ఉత్తినే పోయింది, కాబట్టి నాకు నీ తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యని. నా తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యను, అధర్మం. నీ మనసు వేరొక చోట ఉంది, నా తమ్ముడికెందుకిస్తాను, ఇవ్వను అన్నాడు. అయితే ఎత్తుకువచ్చిన నువ్వే చేసుకో అన్నాడు. నాకు ప్రతిజ్ఞ ఉంది, ఆజన్మ బ్రహ్మచర్యం, నేనసలు చేసుకోను అన్నాడు. మరి నా జన్మ ఏమైపోవాలంది? నీ కర్మ అన్నాడు. వివాహపూర్వం పరపురుషుణ్ణి మనసులో ఎందుకు పెట్టుకోవాలనుకున్నావు, పో అవతలకి అన్నాడు. అంటే ఇప్పుడు అంబకి కక్ష పట్టుకుంది భీష్ముడిమీద. నా జీవితం పాడుచేసినవాడు భీష్ముడే అని కక్షపట్టింది. పరశురాముడు ఉన్నచోటికి తన మాతామహుడు అంటే తన తల్లి తండ్రిగారిని తీసుకుని వెళ్ళింది. వెళితే ఆయనకి పరశురాముడితో అనుబంధం ఉంది. పరశురాముడు చూశాడు, అమ్మా, నీ తాత ఎటువంటివాడో నేనూ అటువంటివాడినే, చెప్పమ్మా నీకే కష్టం వచ్చింది అన్నాడు. మీ శిష్యుడు భీష్మాచార్యుల వారింత పనిచేశారు. నన్ను మా నాన్నగారు స్వయంవరం ప్రకటిస్తే బలవంతంగా రాజుల్ని ఓడించి తీసుకుపోయాడు. నన్ను ప్రేమించినటువంటి సాళ్వభూపతిని కూడా ఓడించాడు. దానివల్ల ఇటు సాళ్వుడూ పెళ్లి చేసుకోలేదు, అటు విచిత్రవీర్యుడూ పెళ్లి చేసుకోలేదు, భీష్ముడూ పెళ్లి చేసుకోలేదు. నా జీవితం ముత్తినే పోయింది. కాబట్టి నాకు నీ తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యని. నా తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యను, అధర్మం. నీ మనసు వేరొక చోట ఉంది, నా తమ్ముడికెందుకిస్తాను, ఇవ్వను అన్నాడు. అయితే ఎత్తుకువచ్చిన నువ్వే చేసుకో అన్నాడు. నాకు ప్రతిజ్ఞ ఉంది, ఆజన్మ బ్రహ్మచర్యం, నేనసలు చేసుకోను అన్నాడు. మరి నా జన్మ ఏమైపోవాలంది? నీ కర్మ అన్నాడు. వివాహపూర్వం పరపురుషుణ్ణి మనసులో ఎందుకు పెట్టుకోవాలనుకున్నావు, పో అవతలకి అన్నాడు. అంటే ఇప్పుడు అంబకి కక్ష పట్టుకుంది భీష్ముడిమీద. నా జీవితం పాడుచేసినవాడు భీష్ముడే అని కక్షపట్టింది. పరశురాముడు ఉన్నచోటికి తన మాతామహుడు అంటే తన తల్లి తండ్రిగారిని తీసుకొని వెళ్ళింది. వెళితే ఆయనకి పరశురాముడితో అనుబంధం ఉంది. పరశురాముడు చూశాడు, అమ్మా, నీ తాత ఎటువంటివాడో నేనూ అటువంటివాడినే, చెప్పమ్మా నీకే కష్టం వచ్చింది అన్నాడు. మీ శిష్యుడు భీష్మాచార్యుల వారింత పనిచేశారు. నన్ను మా నాన్నగారు స్వయంవరం ప్రకటిస్తే బలవంతంగా రాజుల్ని ఓడించి తీసుకుపోయాడు. నన్ను ప్రేమించినటువంటి సాళ్వభూపతిని కూడా ఓడించాడు. దానివల్ల ఇటు సాళ్వుడూ పెళ్లి చేసుకోలేదు, అటు విచిత్రవీర్యుడూ పెళ్లి చేసుకోలేదు, భీష్ముడూ పెళ్లి చేసుకోలేదు. నా జీవితం ముత్తినే పోయింది. కాబట్టి నాకు నీ తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యని. నా తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యను, అధర్మం. నీ మనసు వేరొక చోట ఉంది, నా తమ్ముడికెందుకిస్తాను, ఇవ్వను అన్నాడు. అయితే ఎత్తుకువచ్చిన నువ్వే చేసుకో అన్నాడు. నాకు ప్రతిజ్ఞ ఉంది, ఆజన్మ బ్రహ్మచర్యం, నేనసలు చేసుకోను అన్నాడు. మరి నా జన్మ ఏమైపోవాలంది? నీ కర్మ అన్నాడు. వివాహపూర్వం పరపురుషుణ్ణి మనసులో ఎందుకు పెట్టుకోవాలనుకున్నావు, పో అవతలకి అన్నాడు. అంటే ఇప్పుడు అంబకి కక్ష పట్టుకుంది భీష్ముడిమీద. నా జీవితం పాడుచేసినవాడు భీష్ముడే అని కక్షపట్టింది. పరశురాముడు ఉన్నచోటికి తన మాతామహుడు అంటే తన తల్లి తండ్రిగారిని తీసుకుని వెళ్ళింది. వెళితే ఆయనకి పరశురాముడితో అనుబంధం ఉంది. పరశురాముడు చూశాడు, అమ్మా, నీ తాత ఎటువంటివాడో నేనూ అటువంటివాడినే, చెప్పమ్మా నీకే కష్టం వచ్చింది అన్నాడు. మీ శిష్యుడు భీష్మాచార్యుల వారింత పనిచేశారు. నన్ను మా నాన్నగారు స్వయంవరం ప్రకటిస్తే బలవంతంగా రాజుల్ని ఓడించి తీసుకుపోయాడు. నన్ను ప్రేమించినటువంటి సాళ్వభూపతిని కూడా ఓడించాడు. దానివల్ల ఇటు సాళ్వుడూ పెళ్లి చేసుకోలేదు, అటు విచిత్రవీర్యుడూ పెళ్లి చేసుకోలేదు, భీష్ముడూ పెళ్లి చేసుకోలేదు. నా జీవితం ముత్తినే పోయింది. కాబట్టి నాకు నీ తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యని. నా తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యను, అధర్మం. నీ మనసు వేరొక చోట ఉంది, నా తమ్ముడికెందుకిస్తాను, ఇవ్వను అన్నాడు.
అయితే ఎత్తుకువచ్చిన నువ్వే చేసుకో అన్నాడు. నాకు ప్రతిజ్ఞ ఉంది, ఆ జన్మ బ్రహ్మచర్యం, నేనసలు చేసుకోను అన్నాడు. మరి నా జన్మ ఏమైపోవాలంది? నీ కర్మ అన్నాడు. వివాహపూర్వం పరపురుషుణ్ణి మనసులో ఎందుకు పెట్టుకోవాలనుకున్నావు? పో అవతలకి అన్నాడు. అంటే ఇప్పుడు అంబకి కక్ష పట్టుకుంది భీష్ముడిమీద. నా జీవితం పాడుచేసినవాడు భీష్ముడే అని కక్ష పట్టింది. పరశురాముడు ఉన్న చోటికి తన మాతామహుడు అంటే తన తల్లి తండ్రిగారిని తీసుకుని వెళ్ళింది. వెళితే ఆయనకి పరశురాముడితో అనుబంధం ఉంది. పరశురాముడు చూశాడు. అమ్మా, నీ తాత ఎటువంటివాడో నేనూ అటువంటివాడిని. చెప్పమ్మా, నీకే కష్టం వచ్చింది అన్నాడు. మీ శిష్యుడు భీష్మాచార్యుల వారింత పనిచేశారు. నన్ను మా నాన్నగారు స్వయంవరం ప్రకటిస్తే బలవంతంగా రాజుల్ని ఓడించి తీసుకుపోయాడు. నన్ను ప్రేమించినటువంటి సాళ్వభూపతిని కూడా ఓడించాడు. దానివల్ల ఇటు సాళ్వుడు పెళ్లి చేసుకోలేదు, అటు విచిత్రవీర్యుడు పెళ్లి చేసుకోలేదు, భీష్ముడు పెళ్లి చేసుకోలేదు. నా జీవితం ముత్తినే పోయింది. కాబట్టి నాకు నీ తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యని. నా తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యను, అధర్మం. నీ మనసు వేరొక చోట ఉంది. నా తమ్ముడికెందుకిస్తాను? ఇవ్వను అన్నాడు. అయితే ఎత్తుకువచ్చిన నువ్వే చేసుకో అన్నాడు. నాకు ప్రతిజ్ఞ ఉంది, ఆ జన్మ బ్రహ్మచర్యం, నేనసలు చేసుకోను అన్నాడు. మరి నా జన్మ ఏమైపోవాలంది? నీ కర్మ అన్నాడు. వివాహపూర్వం పరపురుషుణ్ణి మనసులో ఎందుకు పెట్టుకోవాలనుకున్నావు? పో అవతలకి అన్నాడు. అంటే ఇప్పుడు అంబకి కక్ష పట్టుకుంది భీష్ముడిమీద. నా జీవితం పాడుచేసినవాడు భీష్ముడే అని కక్ష పట్టింది. పరశురాముడు ఉన్న చోటికి తన మాతామహుడు అంటే తన తల్లి తండ్రిగారిని తీసుకుని వెళ్ళింది. వెళితే ఆయనకి పరశురాముడితో అనుబంధం ఉంది. పరశురాముడు చూశాడు. అమ్మా, నీ తాత ఎటువంటివాడో నేనూ అటువంటివాడిని. చెప్పమ్మా, నీకే కష్టం వచ్చింది అన్నాడు. మీ శిష్యుడు భీష్మాచార్యుల వారింత పనిచేశారు. నన్ను మా నాన్నగారు స్వయంవరం ప్రకటిస్తే అని ఆ తర్వాత మళ్లీ పెద్ద తపస్సు చేసింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించింది. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. మగపిల్లవాడిగా పుట్టింది, ఆడపిల్లగా మారింది, శిఖండి అయ్యింది. అర్జునుడు రథానికి ముందు నించుంది. ఆడదా మగాడిగా పుట్టి ఆడనయ్యింది కాబట్టి ఆమెని చూస్తే బాణం వెయ్యను అన్నాడు. ధనస్సు బాణాలు కిందికి దింపేశాడు. ఒళ్లంతా బాణాలు కొట్టేశారు. కొట్టేస్తే భీష్మాచార్యుల వారు కిందపడిపోయారు రథంలోంచి. అది వేరు మాట, అదంతా భీష్మపరమే. కాబట్టి భీష్మాచార్యుల వారికి కూడా సమస్తమైనటువంటి విలువిద్యనిచ్చినటువంటి మహానుభావుడు పరశురాముడే. ఈ ఒక్క పరశురాముడు రామాయణకాలం, భారతకాలం ఎన్నిటితో సంబంధమున్నవాడు. ఒకానొకప్పుడు అశ్వమేధయాగం చేశాడు. అశ్వమేధయాగం చేసి ఈ భూమినంతటినీ దానం చేసేస్తాను, ఆయనదేగా భూమి, ఈ భూమినంతటినీ దానం చేస్తాను, ఈ భూమినంతటినీ దానం చేస్తే పుచ్చుకోగలిగిన బ్రాహ్మణుడెవడు అని అడిగాడు. ఏ బ్రాహ్మణుడు పుచ్చుకుంటాడు ఈ భూమినంతటినీ ఇచ్చేస్తాను అంటే అలా పుచ్చుకోగలిగిన సమర్థత ఉన్నవాడు, అన్ని ప్రాణులకు అన్నం పెట్టవలసినవాడు కశ్యప ప్రజాపతి ఒకడే. ఎందుకంటే జీవులన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలు. అందుకని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. కశ్యప ప్రజాపతి అంటే ఎంత శక్తివంతుడో తెలుసా? ఇప్పుడు దాన్ని చెప్పవలసిన అవసరం లేదు కాని బ్రహ్మవైవత్త పురాణంలోంచి ఒక మాట చెప్తారు. అధర్మం ఎక్కువైపోయి ఒకానొకప్పుడు భూమి కిందకి కుంగిపోయింది. కుంగిపోతే నా బిడ్డలకి అన్నం లేదు, నువ్వు కుంగిపోతే ఎలా పైకి రావాలి, మళ్ళీ చాలామంది ప్రాణులు నష్టమైపోతున్నారని ఆయన భూమి కిందకి వెళ్ళి తన తొడల్ని అడ్డుపెట్టి పైకెత్తాడు కశ్యప ప్రజాపతి. ఆ తపశ్శక్తి అంతటిది. కశ్యప ప్రజాపతి యొక్క ఊరువుల మీద పైకి లేచింది కాబట్టే ఈ భూమికి ఉరువీ అని పేరొచ్చింది. కశ్యప ప్రజాపతి దానం పట్టాడు కాబట్టి పరశురాముడి దగ్గర భూమికి కాశ్యపి అని పేరొచ్చింది. ఈ రెండు పేర్లు కశ్యప ప్రజాపతి వల్లే వచ్చాయి. భూమినంతటినీ పుచ్చుకున్న కశ్యప ప్రజాపతికి పరశురాముడి శక్తి తెలుసు. ఆయనన్నాడు, నువ్వు నాకు దీన్ని దానం చేసేశావు, దానం చేసేసిన తర్వాత ఇంకా దీనిమీదే నువ్వు ఎలా ఉంటావు, ఈ ఇల్లు మీకు దానం చేసేశానండి అని చెప్పి నేనే ఆ ఇంట్లో ఉంటున్నాననుకోండి, ఇంకెందుకు ఆ దానం ఇచ్చేయాలి కదూ, ఇంక నువ్వు ఉండకూడదు కదూ, కాబట్టి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతాను అంటే దక్షిణ దిక్కుకి వెళ్ళమన్నాడు. తిన్నగా వెళ్ళి మహేంద్ర పర్వతం మీద కూర్చున్నాడు. అదెక్కడిది అంటే ఆ యువతలున్న పర్వత శిఖరం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచాడు. పిలిచి, నేను నిలబడ్డానికి భూమి లేదు, కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాను, కాబట్టి నేను నిలబడ్డానికి కొంత భూమిని సముద్రమా వెనక్కి వెళ్ళు అన్నాడు. అంటే సముద్రానికి భయమేసింది. అసలే కోపిష్టి. వెనక్కి వెళ్ళు అంటే ఎంత వెనక్కి వెళ్ళాలి, బాగా వెనక్కి వెళితే ఎవడిమ్మన్నాడు అంటాడు. తక్కువిస్తే ఏమిటి నీ అహంకారం, అంతే ఇస్తావా అంటాడు. 21 మాట్లు క్షత్రియుల్నే చంపినవాడు, కార్తవీర్యార్జున్ని చంపాడు, నేనే పాటి. భయమేసే ఆవిడ సముద్రుడన్నాడు, నేను వెనక్కి వెళ్లడం కాదు, నేను ఎంత వెనక్కి వెళ్లాలో నువ్వే చెప్పు అన్నాడు. ఎంతవరకు?
ఇలా ఎలా చెప్పను అన్నాడు. నీ పరశువు విసురు, అది సముద్రంలో ఎక్కడ పడుతుందో అక్కడి వరకు వెనక్కి వెళ్ళిపోతాను అన్నాడు. గిరగిరా తిప్పి విసిరాడు. విసిరితే ఆ పరశువు సముద్రంలో పశ్చిమ దిక్కుకి ఎంత దూరం పడిందో సముద్రమంతా వెనక్కెళ్ళింది. అందుకే ఇప్పుడు ఉడిపి మొదలైనటువంటి క్షేత్రాలున్న ప్రదేశమంతా యథార్థమైన భూమి కాదు, సముద్రం పరశురాముడికి చోటిస్తే వచ్చిన భూమి. అందుకే ఆ క్షేత్రాలన్నిటినీ కలిపి ఒక పేరుతో పిలుస్తారు, పరశురామ క్షేత్రాలు అని. అటువంటి పరశురాముడు ఆ మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఈ తపస్సు చేయడానికి పూర్వమే పులితరువుకొస్తున్నటువంటి ఒక బ్రాహ్మణ పిల్లవాడిని రక్షించాడు. ఆ రక్షింపబడినటువంటి పిల్లవాడే పరశురాముడికి గొప్ప చెలికాడు, శిష్యుడయ్యాడు. ఆయనకి అకృతవర్ణుడు అని పేరు. ఆ అకృతవర్ణుడు ఇప్పటికీ ఈ రోజుకి కూడా మహేంద్ర పర్వతం మీద పరశురాముణ్ణి ఆరాధన చేస్తే ప్రతి చతుర్దశి తిథినాడు ఆయన దగ్గరకొస్తాడు. ఆయన ధర్మరాజుగారు ఆ చతుర్దశి తిథినాడే పరశురాముణ్ణి దర్శనం చేశాడు. కశ్యప ప్రజాపతికి భూమిని దానం చేసి తన దగ్గర ఉన్నవన్నీ దానం చేసేశాడు. దానం చేసినప్పుడే ద్రోణాచార్యుల వారికి తెలిసింది. అప్పటికి ద్రోణాచార్యుల వారు కటిక దరిద్రంలో ఉన్నారు. ఇంత దరిద్రంలో ఉన్నాను, మహానుభావుడు పరశురాముడు అందరికీ అన్నీ దానం చేస్తున్నాడట, నేను వెళ్ళి ఏదైనా దానం అడుగుతాను అని పరశురాముడి దగ్గరికొచ్చాడు. అయ్యా, మీరు అన్నీ దానాలు చేస్తున్నారా, పేద బ్రాహ్మణుణ్ణి నాకేమైనా ఇవ్వండి అన్నాడు. పరశురాముడన్నాడు, అందరికీ అన్నీ ఇచ్చేశాను, నా దగ్గర ఏం లేవు, రెండే ఉన్నాయి. ఒకటి నా శరీరముంది, రెండు నా దగ్గర ధనుర్వేదముంది. ధనుర్వేదం రెండిట్లో ఏది కావాలో కోరుకో, ఇచ్చేస్తాను అన్నాడు. అంటే మీ శరీరాన్ని తీసుకుని నేనేం చేస్తాను, మీ దగ్గర ఉన్న ధనుర్వేదాన్ని నాకిమ్మన్నాడు. అంటే ద్రోణాచార్యుల వారికి ధనుర్వేదాన్నంతటినీ పరశురాముల వారే ఇచ్చారు. అందువలనే ద్రోణాచార్యుల వారు అంత గొప్ప ఆచార్యుడై ఆ రోజుల్లో ప్రపంచ దేశాలన్నిటినుంచి కూడా విలువిద్య నేర్చుకోవాలంటే ద్రోణాచార్యుల వారి దగ్గరికే వచ్చేవారు. ద్రోణాచార్యుల వారి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు ద్రోణుడు ఒకడికి విద్య నేర్పకపోవడం, పరశురాముడు నేర్పడమే మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి మళ్లీ కారణమైంది. ద్రోణాచార్యుల వారు అందరికీ అస్త్రాలు నేర్పుతున్నప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఏకాంతంలో ఉన్నప్పుడు వెళ్ళాడు. వెళ్ళి, గురువర్యా, నేను నీతో ఒక రహస్యం మాట్లాడాలి అన్నాడు. ఏం కావాలిరా అని అడిగాడు. నాకు బ్రహ్మాస్త్రం కావాలి అన్నాడు. దేనికి నీకు బ్రహ్మాస్త్రం అని అడిగాడు. అర్జునుణ్ణి చంపాలనుకుంటున్నాను అన్నాడు. అర్జునుడు ధర్మపక్షం, కర్ణుడు ధర్మపక్షం కాదు. ఎందుచేత అంటే కర్ణుడు పుట్టుకచేత సుగుణాభిశోభితుడు, గొప్ప గొప్ప గుణములున్నవాడు. పుట్టుకచేత ఆయనకున్న విభవం మహాభారతంలో ఎవ్వరికీ లేదు. సహజ కవచ కుండలములున్నవాడు, సూర్యపుత్రుడు, కుంతీదేవి కుమారుడు. కాని సంఘము వలన ఆయనకు వచ్చినన్ని దుర్గుణాలు ఎవ్వరికీ రాలేదు. అన్ని దుర్గుణాలు వచ్చాయి. ఇటువంటి కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్లి బ్రహ్మాస్త్రం విడాడు. నేనివ్వను అన్నాడు. ఎందుకివ్వమని అడిగాడు. 2 కారణముల చేత ఇవ్వను. సరైన చారిత్రమున్న బ్రాహ్మణుడికిస్తాను, తపస్వి అయిన శత్రువునికిస్తాను అన్నాడు. తపస్వి అంటే తనని తాను నిగ్రహించుకుని ఎంతో అవసరమైతే తప్పవెయ్యనటువంటివాడు, సదాచార సంపన్నుడు, నియమనిష్టలున్న క్షత్రియుడికైతేనే ఇస్తా బ్రహ్మాస్త్రం. 2 మంచి చరిత్ర అంటే చాలా గొప్ప నడవడి కలిగిన బ్రాహ్మణుడికిస్తాను. ఈ ఇద్దరికీ తప్ప మూడోవాడికివ్వను. ఈ రెండిటికీ నువ్వు చెందవు, నువ్వు సూతుడివి, నీకివ్వను అన్నాడు. నేను సూతుడను కాబట్టి, సుక్షత్రియుడను కాను కాబట్టి, చారిత్రమున్న బ్రాహ్మణుణ్ణి కాను కాబట్టి నాకు బ్రహ్మాస్త్రం ఇవ్వలేదు. ఈ బ్రహ్మాస్త్రాన్ని పరశురాముడి దగ్గర ద్రోణుడు నేర్చుకున్నాడు. ఆ పరశురాముడు చిరంజీవి, ఇప్పటికీ మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు. ఆ పరశురాముడి దగ్గర నేర్చుకుంటాడు. ఈ గురువుకి తెలియకుండా ఆ గురువు దగ్గర సంపాదిస్తాను. అయితే ఈ గురువు వేసిన ప్రశ్నే ఆ గురువు వెయ్యడని నమ్మకమేమిటి? అందుకని తిన్నగా పరశురాముడి దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు అని అడిగాడు. పరశురాముడు, నేను భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణి అని చెప్పాడు. భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణి అంటే నమ్మాడు పరశురాముడు. నమ్మి భార్గవాస్త్రాన్ని కూడా ఇచ్చాడు. భార్గవాస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపదేశం చేసేశాడు. ఉపదేశం అయిపోయిన తర్వాత ఓ రోజున గురు శిష్యులిద్దరూ అరణ్యంలో తిరుగుతున్నారు. శిష్యుడంటే కడుపున పుట్టిన కొడుకుతో సమానం. అందుకే గురువుగారు అలిసిపోయి ఉంటే ఆ కింద కూర్చున్నాడు కర్ణుడు. ఒరేయ్, నీ తొలమీద తలపెట్టుకుని కాసేపు పడుకుంటాన్రా అన్నాడు పరశురాముడు. సరే పడుకోమన్నాడు. పడుకున్నాడు పరశురాముడు కర్ణుడి తొలమీద తలపెట్టుకుని. ఇంతలో ద్వంషుడు అనే ఒక రాక్షసుడు, ఆయన ఒకానొక శాప కారణం చేత చిన్న పందిపిల్ల ఎంతుంటుందో పందిపిల్లంత రూపాన్ని పొందాడు.
దానికి 8 కోరలతో ఉంటుందని కాళ్లతోటి అది కర్ణుడి తొల కింద చేరింది. చేరి అది విపరీతంగా కురికేస్తోంది. అది తొల కురికేస్తోంది. కర్ణుడికి తన తొడ కలపితే గురువుగారికి నిద్రభంగమవుతుంది. నిద్రభంగమైతే దోషమవుతుందేమో, దోషమైతే గురువుగారి కోపమొస్తుందేమో అని కర్ణుడు కలపలేదు తొడ. అది తులిచేస్తోంది తొడమి. ఆ నీరు కారి 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 పడుకున్న పరశురాముడి భుజం కిందకెళ్ళింది. ఏదో గోరువెచ్చగా తడి తగులుతున్నట్టుగా తగులుతోందని పరశురాముడు దిగ్గున నిద్రలేచి చూసుకున్నాడు. నెత్తురుంది. ఆ కర్ణుణ్ణి కాలెత్తమన్నాడు. నెత్తురు కనబడింది. పరశురాముడిలా చూశాడు ఆ క్రిమివంక. అది పందిపిల్లంతుంది. పరశురాముని యొక్క తేజస్సు చూసేసరికి వెంటనే అది కాలిపోయింది. కాలిపోయి అందులోంచి రాక్షసుడు పైకి లేచాడు. అయ్యా, నా పేరు ధ్వంచుడు. నేను ఒకప్పుడు ఒక మహర్షి బలవంతంగా అపహరించే ప్రయత్నం చేస్తే నాకీ మహర్షి శాపకారణంగా ఈ రూపం కలిగింది అని శరీరం విడిచిపెట్టాడు. అప్పుడు పరశురాముడు తేరిపారి చూశాడు. కర్ణుడివక, ఏమిరా, నువ్వు బ్రాహ్మణుడివైతే ఇంత ఓర్పు ఉండదు. శరీరానికి బాధ కలిగితే బ్రాహ్మణుడు వాత్సల్యుడు. దెబ్బ తగిలితే తట్టుకోడు. క్షత్రియుడైతేనే తట్టుకుంటాడు. నువ్వు క్షత్రియుడవా? బ్రాహ్మణుడివి మాత్రం కాదు. నువ్వు అబద్ధం చెప్పావు. నిజం చెప్పు, నువ్వెవరు అని అడిగాడు. అడిగితే నేను సూతుడను అని చెప్పాడు కర్ణుడు. వెంటనే పరశురాముడన్నాడు, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి అస్త్రాల్ని పొందావు కనుక ఆపత్కాలన్నందు నీకీ అస్త్రములు స్ఫురించకుండుగాకా. అందుకే కర్ణుడికి మరణ సమయంలో బ్రహ్మాస్త్రం కాని భార్గవాస్త్రం కాని జ్ఞాపకం రాలేదు. పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రం నేర్చుకున్నాడు, భార్గవాస్త్రం ఉపదేశం పొందాడు, ప్రయోగ ఉపసంహారాలు తెలుసు. కాని తిరిగి వచ్చిన తర్వాత దుర్యోధనుడడిగాడు, పరశురాముడి దగ్గర అస్త్రాలు నేర్చుకున్నావా? ఏమైంది నీ ప్రయత్నం అని అడిగాడు. నేర్చుకున్నాను, కాని పరశురాముడు నన్ను శపించాడు అన్న విషయం కర్ణుడు దుర్యోధనుడికి చెప్పలేదు. చెప్పకుండా నేను వెళ్లిన ప్రయత్నం పూర్తయింది, పరశురాముడి దగ్గర అస్త్రాల్ని ఉపదేశం పొందాను అన్నాడు. దుర్యోధనుడు కర్ణుణ్ణి నమ్ముకున్నాడు. బ్రహ్మాస్త్రం తెలుసు, భార్గవాస్త్రం తెలుసు, కాబట్టి కర్ణుణ్ణి నమ్ముకుంటే నన్ను రక్షించి తీరుతాడు అనుకున్నాడు. కాబట్టి కురుక్షేత్ర సంగ్రామం జరిగి అధర్మాత్ములు మడిసిపోవడానికి కారణం పరశురాముడు కూడా అయ్యాడు. పరశురాముడు కర్ణుడికి ఉపదేశం చేసి ఉండకపోతే, దుర్యోధనుడికి ఆ మాట చెప్పకపోతే మహాభారతం ఎటు తిరిగేది అన్న విషయం కొంచెం ఆలోచించవలసినటువంటి విశేషం. ఇటువంటి పరశురాముడు రామాయణ కాలం దగ్గరకొచ్చేటప్పటికి రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని కళ్యాణం చేసుకుని వెళ్ళిపోతుంటే ఎదురువచ్చి చేతిలో విష్ణుచాపం పట్టుకుని వచ్చాడు. నిజంగా ఆయన వస్తుంటే, పరశురాముడు వస్తుంటే వశిష్ఠాది మహర్షులు చూశారు. రామచంద్రమూర్తి యొక్క సైన్యం, అంటే దశరథ మహారాజుగారి సైన్యమంతా స్పృహ తప్పిపోయింది పరశురాముడు వస్తుంటే. ఎందుకో తెలుసా అండి? పరశురాముణ్ణి చూసి కాదు, ఆయన వస్తుంటే అంత ధూళి రేగుతుందట. ఆయన తపశ్శక్తి అటువంటిది, ఆ తేజస్సు అటువంటిది. ఆ ధూళికి మహానుభావుడు పరశురాముడు అందరికీ అన్ని దానం చేస్తున్నట. నేను వెళ్ళి ఏదైనా దానం అడుగుతానని పరశురాముడి దగ్గరికొచ్చాడు. అయ్యా, మీరన్ని దానాలు చేస్తున్నారా పేద బ్రాహ్మణుణ్ణి, నాకేమైనా ఇవ్వండి అన్నాడు. పరశురాముడన్నాడు, అందరికీ అన్నీ ఇచ్చేశాను, నా దగ్గర ఏం లేవు, 2 ఉన్నాయి. ఒకటి నా శరీరం ఉంది, 2 నా దగ్గర ధనుర్విద్య ఉంది, ధనుర్వేదం. రెండిట్లో ఏది కావాలో కోరుకో, ఇచ్చేస్తాను అన్నాడు. అంటే మీ శరీరాన్ని తీసుకుని నేనేం చేస్తాను, మీ దగ్గర ఉన్న ధనుర్వేదాన్ని నాకిమ్మన్నాడు. అంటే ద్రోణాచార్యుల వారికి ధనుర్వేదాన్నంతటినీ పరశురాముల వారే ఇచ్చారు. అందువలనే ద్రోణాచార్యుల వారు అంత గొప్ప ఆచార్యుడై ఆ రోజుల్లో ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా విలువిద్య నేర్చుకోవాలంటే ద్రోణాచార్యుల వారి దగ్గరికే వచ్చేవారు. ద్రోణాచార్యుల వారి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు ద్రోణుడు ఒకడికి విద్య నేర్పకపోవడం, పరశురాముడు నేర్పడమే మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి మళ్లీ కారణమైంది. ద్రోణాచార్యుల వారు అందరికీ అస్త్రాలు నేర్పుతున్నప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఏకాంతంలో ఉన్నప్పుడెళ్ళాడు. వెళ్ళి, గురువర్యా, నేను నీతో ఒక రహస్యం మాట్లాడాలన్నాడు. ఏం కావాలరా అని అడిగాడు. నాకు బ్రహ్మాస్త్రం కావాలన్నాడు. దేనికి నీకు బ్రహ్మాస్త్రం అని అడిగాడు. అర్జునుణ్ణి చంపాలనుకుంటున్నాను అన్నాడు. అర్జునుడు ధర్మపక్షం, కర్ణుడు ధర్మపక్షం కాదు. ఎందుచేత అంటే కర్ణుడు పుట్టుకచేత సుగుణాభిశోభితుడు, గొప్ప గొప్ప గుణములున్నవాడు. పుట్టుకచేత ఆయనకున్న విభవం మహాభారతంలో ఎవరికీ లేదు. సహజ కవచకుండలములున్నవాడు, సూర్యపుత్రుడు, కుంతీదేవి కుమారుడు. కాని సంఘము వలన ఆయనకు వచ్చినన్ని దుర్గుణాలెవరికీ రాలేదు. అన్ని దుర్గుణాలు వచ్చాయి. ఇటువంటి కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్లి బ్రహ్మాస్త్రమడిగాడు. నేను ఇవ్వను అన్నాడు. ఎందుకివ్వమనడిగాడు? 2 కారణముల చేత ఇవ్వను. సరియైన చారిత్రం ఉన్న బ్రాహ్మణుడికిస్తాను, తపస్వి అయిన శత్రువునికిస్తానన్నాడు. తపస్వి అంటే
తనని తాను నిగ్రహించుకుని ఎంతో అవసరమైతే తప్పవేయనటువంటివాడు, సదాచార సంపన్నుడు, నియమనిష్టలున్న క్షత్రియుడికైతేనే ఇస్తా బ్రహ్మాస్త్రం. 2 మంచి చరిత్ర అంటే చాలా గొప్ప నడవడి కలిగినటువంటి బ్రాహ్మణుడికిస్తాను. ఈ ఇద్దరికీ తప్ప మూడోవాడికి ఇవ్వను. ఈ రెండిటికీ నువ్వు చందవు. నువ్వు సూతుడివి, నీకివ్వను అన్నాడు. ఓ, నేను సూతుడును కాబట్టి, సుక్షత్రియుడను కాను కాబట్టి, చారిత్రం ఉన్న బ్రాహ్మణుణ్ణి కాను కాబట్టి నాకు బ్రహ్మాస్త్రమివ్వలేదు. ఈ బ్రహ్మాస్త్రాన్ని పరశురాముడి దగ్గర ద్రోణుడు నేర్చుకున్నాడు. ఆ పరశురాముడు చిరంజీవి, ఇప్పటికీ మహేంద్ర పర్వతం మీదున్నాడు. ఆ పరశురాముడి దగ్గర నేర్చుకుంటాడు. ఈ గురువుకి తెలియకుండా ఆ గురువు దగ్గర సంపాదిస్తాను. అయితే ఈ గురువు వేసిన ప్రశ్నే ఆ గురువు వెయ్యడని నమ్మకమేమిటి? అందుకని తిన్నగా పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు అని అడిగాడు పరశురాముడు. నేను భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుడని చెప్పాడు. భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణి అంటే నమ్మాడు పరశురాముడు. నమ్మి భార్గవాస్త్రాన్ని కూడా ఇచ్చాడు. భార్గవాస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపదేశం చేసేశాడు. ఉపదేశం అయిపోయిన తర్వాత ఓ రోజున గురుశిష్యులిద్దరూ అరణ్యంలో తిరుగుతున్నారు. శిష్యుడంటే కడుపున పుట్టిన పొడుకుతో సమానం. అందుకే గురువుగారు అలసిపోయుంటే ఆ కింద కూర్చున్నాడు కర్ణుడు. ఒరేయ్, నీ తొడమీద తొడపెట్టుకుని కాసేపు పొడుకుంటాన్రా అన్నాడు పరశురాముడు. సరే పొడుకోమన్నాడు. పొడుకున్నాడు పరశురాముడు కర్ణుడి తొడమీద తలపెట్టి. ఇంతలో దంశుడు అనొక రాక్షసుడు, ఆయన ఒకానొక శాతకారణం చేత చిన్న పందిపిల్లెంతుంటుందో పందిపిల్లంత రూపాన్ని పొందాడు. దానికి 8 కూరలతో ఉంటుందని కాళ్లతోటి అది కర్ణుడి తొడ కింద చేరింది. చేరి అది విపరీతంగా కొరికేస్తోంది. అది తొడ కొరికేస్తోంది. కర్ణుడికి తన తొడ కలిపితే గురువుగారికి నిద్రభంగం అవుతుంది. నిద్రభంగమైతే దోషమవుతుంది. దోషమైతే గురువుగారికి కోపం వస్తుందేమో అని కర్ణుడు కలపలేదు తొడ. అది తొలిచేస్తోంది తొడమీద. ఆ నీరు కారి 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 పుడుకున్న పరశురాముడి భుజం కిందకెళ్ళింది. ఏదో గోరువెచ్చగా తొడి తగులుతున్నట్టుగా తగులుతోందని పరశురాముడి దిగ్గున నిద్రలేచి చూసుకున్నాడు. నెత్తురుంది. ఆ కర్ణుణ్ణి కాలెత్తమన్నాడు. నెత్తురు కనపడింది. పరశురాముడిలా చూశాడు ఆ క్రిమివంక. అది పందిపిల్లంతుంది. పరశురాముని యొక్క తేజస్సు చూసేసరికి వెంటనే అది కాలిపోయింది. కాలిపోయి అందులోంచి రాక్షసుడు పైకి లేచాడు. అయ్యా, నా పేరు దంశుడు. నేనొకప్పుడు ఒక మహర్షి బలవంతంగా అపహరించే ప్రయత్నం చేస్తే నాకా మహర్షి శాపకారణంగా ఈ రూపం కలిగిందని శరీరం విడిచిపెట్టాడు. అప్పుడు పరశురాముడు తేరిపారి చూశాడు కర్ణుడి వక్క. ఏమిరా నువ్వు బ్రాహ్మణుడువా అన్నాడు. అయితే ఇంత ఓర్పుండదు. శరీరానికి బాధ కలిగితే బ్రాహ్మణుడు వాత్సల్యుడు, దెబ్బ తగిలితే తట్టుకోడు. క్షత్రియుడైతేనే తట్టుకుంటాడు. నువ్వు క్షత్రియుడువా, బ్రాహ్మణుడివి మాత్రం కాదు. నువ్వు అబద్ధం చెప్పావు, నిజం చెప్పు, నువ్వెవరు అని అడిగాడు. అడిగితే నేను సూతుడను అని చెప్పాడు కర్ణుడు. వెంటనే పరశురాముడన్నాడు, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి అస్త్రాలని పొందావు కనుక ఆపత్కాలమునందు నీకీ అస్త్రములు స్ఫురించకుండుగాక. అందుకే కర్ణుడికి మరణ సమయంలో బ్రహ్మాస్త్రం గాని భార్గవాస్త్రం గాని జ్ఞాపకానికి రాలేదు. పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రం నేర్చుకున్నాడు. భార్గవాస్త్రం ఉపదేశం పొందాడు. ప్రయోగ ఉపసంహారాలు తెలుసు. కాని తిరిగి వచ్చిన తర్వాత దుర్యోధనుడు అడిగాడు, పరశురాముడి దగ్గర అస్త్రాలు నేర్చుకున్నావా? ఏమైంది నీ ప్రయత్నమని అడిగాడు. నేర్చుకున్నాను, కాని పరశురాముడు నన్ను శపించాడు అన్న విషయం దుర్యోధనుడికి కర్ణుడు చెప్పలేదు. చెప్పకుండా నేను వెళ్లిన ప్రయత్నం పూర్తయింది, పరశురాముడి దగ్గర అస్త్రాలని ఉపదేశం పొందాను అన్నాడు. దుర్యోధనుడు కర్ణుణ్ణి నమ్ముకున్నాడు. బ్రహ్మాస్త్రం తెలుసు, భార్గవాస్త్రం తెలుసు కాబట్టి కర్ణుణ్ణి నమ్ముకుంటే నన్ను రక్షించి తీరుతాడు అనుకున్నాడు. కాబట్టి కురుక్షేత్ర సంగ్రామం జరిగి అధర్మాత్ములు మరిసిపోవడానికి కారణం పరశురాముడు కూడా అయ్యాడు. పరశురాముడు కర్ణుడికి ఉపదేశం చేసి ఉండి ఉండకపోతే, దుర్యోధనుడికి ఆ మాట చెప్పకపోతే మహాభారతం ఎటు తిరిగేది అన్న విషయం కొంచెం ఆలోచించవలసినటువంటి విశేషం. ఇటువంటి పరశురాముడు రామాయణకారం దగ్గరికొచ్చేటప్పటికీ రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని కళ్యాణం చేసుకుని వెడుతుంటే ఎదురొచ్చి చేతిలో విష్ణుచాపం పట్టుకుని వచ్చాడు. నిజంగా ఆయన వస్తుంటే పరశురాముడు వశిష్ఠాది మహర్షులు చూశారు. రామచంద్రమూర్తి యొక్క సైన్యం అంటే దశరథ మహారాజుగారి సైన్యమంతా స్పృహ తప్పిపోయింది. పరశురాముడు వస్తుంటే ఎందుకో తెలిసాయండి? పరశురాముణ్ణి చూసి కాదు, ఆయన వస్తుంటే అంత ధూళి రేగుతోందట. ఆయన తపస్సు శక్తిటువంటిది, ఆ తేజస్సటువంటిది. ఆ ధూళికి ఆయన వెలుతుడికి చూసి పడిపోయారు వాళ్ళు. ఆయన నిజంగా వచ్చి నించున్నాడు, జటామండలంతో శివుడులా ఉన్నాడని. వాల్మీకి మహర్షి అయితే త్రిపురాసుర సంహారం చేసిన పరమశివుడులా ఉన్నాడని ఉపమానమేశారు. నిలబడితే దశరథ మహారాజుగారు భయపడిపోయారు. ఇంతమంది క్షత్రియులని చంపేశావు, ఇంద్రుడి దగ్గర ప్రతిజ్ఞ చేసి మానేశావని విన్నాను. ముక్కుపచ్చలారనివాడు లేకలేక పుట్టాడు, పుత్రకామేష్టి చేశాను, పెళ్లి చేసుకుని వెడుతుంటే చంపేస్తావా ఏమి అని పాపం బతిమాలుతున్నాడు. రాముడు తండ్రి ఉండగా ఎక్కువ మాట్లాడడు. ఏమిరా పిల్లవాడా అన్నాడు.
దశరథుణ్ణి విడిచిపెట్టి రాముడి వంక తిరిగి శివధనస్సుని భంగం చేశావట, ఏది విష్ణుచాపాన్నందుకో చూద్దామని తన తాతగారైనటువంటి రుచీకుడు దగ్గర విష్ణువు పెట్టినటువంటి ధనస్సుని ఇప్పుడు తీసుకొచ్చాడు. తన తండ్రి జమదగ్ని దగ్గర ఉన్నది తనకిచ్చాడని చెప్పి తీసుకొచ్చాడు. పట్టుకొచ్చి ఏది శివధనస్సుని ఎక్కుపెట్టినవాడివి, విష్ణుధనస్సు కూడా ఎక్కుపెట్టు అన్నాడు. ఆయన వెంటనే విష్ణుచాపాన్నందుకున్నారు. బాణాన్ని సంధించు అన్నాడు. బాణాన్ని ఎక్కుపెట్టి రామచంద్రమూర్తి అన్నారు, తండ్రి కోసమని చెప్పి అంతమందిని సంపావు కాబట్టి తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకున్నావు, చాలా గొప్పవాడివి. కానీ నేనెవరో కూడా తెలుసుకోవాలనుకున్నావు. ఇది విష్ణుచాపం, దీనికి బాణాన్ని సంధించాను కాబట్టి ఈ బాణాన్ని నేను విడిచిపెట్టేయవలసిందే. దీన్ని ఉపసంహరించడం కుదరదు కాబట్టి ఇప్పుడు నీ బాణం వేసి నువ్వు సంపాదించుకున్న అక్షయ లోకాలను పడగొట్టైనా, అక్షయ పుణ్యాలను పడగొట్టైనా, నీ గమనశక్తిని పడగొట్టైనా కాళ్ళమీద బాణం వేస్తాను, ఇక నడవలేవు. రెండిట్లో ఏది కావాలో కోరుకో అనేటప్పటికి చూశాడు పరశురాముడు. అర్థమైంది. కృష్ణభగవానుడు అప్పుడు అగస్త్య మహర్షి ఆశ్రమంలో కృష్ణమంత్రాన్ని ఉపదేశం పొందితే ఆవేశించి చెప్పాడు కదూ, భవిష్యత్తులో విష్ణుచాపాన్ని ఎవరు పట్టుకుంటారో అప్పుడు నీ ఆవేశాలన్నీ తొలగిపోతాయి, పర్వతం మీద తపస్సు చేస్తావింకా అన్నాడు. అర్థమైంది. ఓ విష్ణు అవతారం రామచంద్రమూర్తి వచ్చాడు ధర్మాన్ని నిలబెట్టడానికి, ఇక నా అవసరం లేదు ఈ లోకానికి అనుకున్నాడు. అనుకుని, రామా, నా పాదములను కొట్టేస్తే నేను ఈ భూమిని కశ్యప ప్రజాపతికి దానం చేశాను. గమనశక్తి పోతే రాత్రైతే నేను ఈ భూమి మీద ఉండకూడదు, వెళ్ళిపోవాలి మహేంద్రగిరి మీదకి. అందుకని నా గమనశక్తిని కొట్టకు, నేను సంపాదించుకున్న అక్షయ పుణ్యాలను కొట్టేసేయమంటాడు. అంటే విష్ణుచాపంలోంచి బాణం విడిచిపెడితే పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న అనంతమైన పుణ్యాలన్నీ కూడా కాలిపోయాయి. కాలిపోతే తేజస్సంతా క్షీణించిపోయింది. క్షీణించిపోయి బరువుగా అడుగులు వేస్తూ మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. విష్ణుచాపాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే పితృదేవతలందరూ కనబడ్డారు. కనపడి, ఒరేయ్, మా కోసమని కార్తీవీర్యార్జునుడు వచ్చి జమదగ్ని చంపాడని కోపగించి 21 మాట్లు క్షత్రియుల్ని చంపావు. అటువంటి నువ్వు ఇలా ఉండడానికి వీల్లేదురా. అందుకని నువ్వు ఇలా ఉండడానికి వీల్లేదు. ఇదిగో ఈ దక్షిణ దేశంలోనే ఫలానా ప్రదేశంలో వధుసరా అనబడేటటువంటి నది ఉంది. వధుసరా అనేటటువంటి నదిలో నువ్వు స్నానం చేస్తే నువ్వు పోగొట్టుకున్న అక్షయ పుణ్యాలే ఉన్నాయో విష్ణుచాపంలోంచి విడిచిపెట్టిన బాణం వల్ల ఆ పుణ్యాలన్నీ మళ్ళీ నీకు దక్కుతాయి కాబట్టి వెళ్ళి స్నానం చేయమన్నారు. మరునాడు బయలుదేరి వధుసరా నది యందు స్నానం చేశారు. స్నానం చేస్తే మళ్ళీ విపరీతమైనటువంటి తేజస్సు పుణ్యములు పొందాడు. పొంది ఇక లోకానికి నా అవసరం లేదని చిరంజీవి అయి ఆనాటి నుండి మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తూ గుహలలో ఉంటాడు. ఆయన మాత్రం ఇప్పటికీ అకృతవ్రుడు, మాత్రం ఆయన కోసం ఎదురుచూస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ప్రతి మాసంలో చతుర్దశి తిథినాడు మాత్రం ఆ మహేంద్ర పర్వతం మీద ఉన్న గుహలోకి వచ్చి దర్శనమిస్తూ ఉంటాడు. అంతటి మహాన్భావుడు చిరంజీవి అయినటువంటి పరశురాముడు గురించి ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ అరిష్టము, పీడ, ఉగ్రభూతముల యొక్క ఉద్ధతి ఇవన్నీ తొలగిపోతాయి. ఎంతటి ఆపదలు కూడా సమసిపోతాయి. ఆవేశావతారములలో అత్యంత ప్రధానమై చిరంజీవి అయి తపోనిష్ఠాగరిష్ఠుడై రాబోయేటటువంటి కాలంలో సప్తర్షులలో ఒకడయ్యేటటువంటి అద్భుతమైనటువంటి అవతారం దశావతారాల్లో పరశురామావతారం.